సో మధుసూదన్ రెడ్డి గారు మొత్తానికి ఒకరి నుంచి ఒకరు బాగానే స్ఫూర్తి పొందుతున్నట్టున్నారు. 6 నెలలు సావాసం చేస్తే వాడు వీడవుతాడని 5 సంవత్సరాలు మీ పాలన చూసి ఓహో మనం కూడా ఈ రకంగా చేస్తే ఏమన్నా హీరోయిక్ ఇంప్రెషన్స్ ఏమైనా పెరుగుతాయి అనుకుంటున్నారేమో. కానీ ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్లు మర్చిపోతున్నారు. కాబట్టి మీకు ఇప్పుడు ఒక దాన్ని ఏమంటారు, వారికి ఒక పాఠం చెప్పే టైం వచ్చింది. మమ్మల్ని చూసి నేర్చుకోండి, మమ్మల్ని చూసి మమ్మల్ని ఫాలో అయితే కనుక ఏం జరుగుతుందో ఆల్రెడీ గమనించండి అని చెప్పేసి ఏమన్నా చెప్తారా? లేదంటే వారి పాత్ర మేము తీసుకున్నాం, మా పాత్ర వారు తీసుకున్నారు, తెలుగుదేశం పార్టీ ఏం పెద్ద శుద్ధమైన పార్టీ ఏం కాదులేండి, నేను కూడా నాకు తెలుసు. కానీ నేనేమన్నానంటే 2 ఆకులు ఎక్కువ చదివారని అనుకున్నారు ఇప్పటివరకు మీరు. కానీ 2 కాదు, మేము 4 ఆకులు ఎక్కువ చదివామని చెప్పేసి వాళ్ళు ప్రూవ్ చేస్తానికి సిద్ధపడ్డారు. కాబట్టి మీరు పందాన్ని మార్చుకొని చక్కగా ఒక క్రమశిక్షణ గల పార్టీగా మీరు ఉండాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళు ఇలాగే కనుక కంటిన్యూ అయితే కనుక వాళ్ళకి ఇవ్వాల్సిన రీతిలో 29లో జనాలు ఇచ్చేస్తారు. సో వాట్ యూ సే సార్? సురేష్ గారు, ముందుగా మీకు 24/7 యాజమాన్యానికి, వీక్షిస్తున్న తెలుగు ప్రజలకి, అదేవిధంగా పెద్దలు అన్న కోటేశ్వరరావు గారికి, అదేవిధంగా అన్న పెద్దలు బాజీ గారికి, సోదరులు విజయశేఖర్ రెడ్డి గారికి శుభ సాయంత్రం సార్. సార్, ఇప్పుడు నేను మాట్లాడాల్సింది పెద్దలు ఇద్దరు మాట్లాడేసారు సార్. ఇంకా దాంట్లో ఇంకా మాట్లాడాల్సింది ఏం లేదనుకుంటున్నా. కానీ మీరనేట్టుగా ఏ పార్టీ అయినా సరే ప్రజాప్రతినిధి అనేటువంటి వాడు 10 మందికి ఆదర్శంగా నిలబడాలి. అది నా ఉద్దేశం, నా స్పెషల్ ఉద్దేశం, నా పర్సనల్ ఒపీనియన్. ప్రజాప్రతినిధి అనేవాడు ప్రజల చేత ఎన్నుకోబడ్డవాడు ప్రజలకి జవాబుదారీతనంగా ఆదర్శంగా ఉండాలి. పలానోడు మాదిరిగా ఉండాలి, పలాని ఎమ్మెల్యే మాదిరిగా ఉండాలి, పలాని ఎంపీ మాదిరిగా ఉండాలి, ఆ విధంగా ప్రజలకు సేవ చేయాలి అనేటువంటి తత్వం మాదిరిగా నిరూపించుకోవాల్సిన అవసరం అన్ని పార్టీల నాయకులు కూడా అది అవసరం సార్. ఎందుకంటే మన భారత రాజ్యాంగం ముందుకు పోవాలంటే అటువంటి పరిస్థితుల్లో ప్రతి నాయకుడు కూడా, ప్రతి ఎలక్టెడ్ పడ్డటువంటి ప్రతి ఎమ్మెల్యే కూడా ఉండాలి అనేటువంటి నా వాదన. అది వైసీపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు సార్. సరే, మీరు ఇప్పుడు చెప్తున్నారు, మీరు మీ దోవలో వాళ్ళు వచ్చారు అని చెప్పని, దానికి మాత్రం నేను అబ్జెక్షన్ చెప్తున్నాను సార్. ఎందుకంటే మీరు గతంలో, ఇప్పుడు ఏదో కొత్తగా సార్ వీళ్ళకి, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కొత్తగా, గతంలో చింతమనేని ప్రభాకర్ అనేటువంటి ఒక ఎమ్మెల్యే ఒక సాక్షాత్తు ఎంఆర్ఓ గారిని, వనజాక్షి అనేటువంటి ఎంఆర్ఓ గారిని, ఎమ్మెల్యే గారు ఆడ ఒక ఇసుక క్వారీలో దందా చేస్తుంటే ఆ దందాలో వద్దు, దందా చేయొద్దు అని చెప్పి సాక్షాత్తు మ్యాజిస్ట్రేట్, మండల మ్యాజిస్ట్రేట్ వనజాక్షి గారు అడిగిపోతే ఆమె జుట్టు పట్టుకొని లాక్కొని వచ్చి, ఎంత దూరం లాక్కొని వచ్చారో ఆమె సాక్షాత్తు పాపం ప్రశ్న చెప్పింది. అంటే ఇది కొత్త కాదు. లేడీస్ మీద దౌర్జన్యాలు చేయడం, ఆడవాళ్ళ మీద ఆడవాళ్ళు జుట్టు పట్టుకొని రావడం, ఈ దుర్యోధన చేస్తారనేటువంటి తెలుగుదేశం పార్టీకి కొత్త కాదని చెప్పి చెప్పడానికి మాత్రం నేను చెప్తున్నాను. అదే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నెల్లూరులో ఒక ఎండిఓని, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అనేటువంటి ఎమ్మెల్యే, ఒక చిన్న దుర్భాష, ఆమెనేం కొట్టలేదు, తెట్టలేదు, కావచ్చుంటే మీరు కూడా ఫోన్ చేసి అడగండి. ఇప్పుడు కూడా ఎండిఓ, నెల్లూరు జిల్లాలోని ఎండిఓగా ఉంది. ఆయన అడిగితే మీకు సమాధానం చెప్తుంది. కొట్టలేదు, తెట్టలేదు, జస్ట్ ఒక చిన్న పదార్థం దూషించిన దానికి జైల్లో పెట్టారు సార్. 14 రోజులు జైల్లో ఉన్నాడు సార్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అనేటువంటి ఒక ఎమ్మెల్యే. అప్పుడు మా పార్టీలో ఈ రోజు కూడా ఆయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. ఆ విధంగా జైల్లో పెట్టారు నన్ను అని చెప్పని ఆయన విసుగుతో ఏదో విరక్తి పొంది ఆయన తెలుగుదేశంలోకి వచ్చాడు, ఏదో తెలుగుదేశంలో ఎమ్మెల్యే అయ్యాడు, వాళ్ళ తిరిగి ఎమ్మెల్యే అయ్యాడు, ఆయన అదృష్టం. సరే, ఓకే, వదిలేండి అని జగన్మోహన్ రెడ్డి గారి నైజం చెప్తున్నాను. ఈ రోజు సార్ టోల్ గేట్ లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చేసినటువంటి దౌర్జన్యం, వాళ్ళ క్యాండిడేట్స్ చేసినటువంటి అరాచకం ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది సార్. సార్, టోల్ గేట్ లో ఉంది సార్, ఆనవాయితీ ఉంది సార్. ఎందుకంటే టోల్ గేట్లలో ఎమ్మెల్యేకి ఒక స్టిక్కర్ ఉంటుంది సార్. మన అసెంబ్లీలో ఎంట్రీ స్టిక్కర్ ని ఎమ్మెల్యే వెహికల్ గా భావిస్తారు సార్ టోల్ గేట్స్ జనరల్ గా. ఆ వ్యాలిడిటీ ఉండే స్టిక్కర్ అంటిస్తుంటే ఆటోమేటిక్ గా పంపించేస్తారు. కానీ ఇప్పుడు మన ఎమ్మెల్యేలకి ఒక బండి కాదు కదా సార్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 బండ్లు కూడా ఉంటాయి ఎమ్మెల్యేకి. 10 స్టిక్కర్లు లేదు సార్. ఒకే స్టిక్కర్ 2 స్టిక్కర్లు ఇస్తారు, 2 స్టిక్కర్లు 2 వెహికల్స్ అంటించుకుంటారు. కానీ ఎమ్మెల్యే ఏ గేట్ లోకి వస్తే ఆ గేట్ లో ఎమ్మెల్యే బండి ఎక్కుతాడు, అన్ని బండ్లు ఉంటాయి ఎమ్మెల్యేలకి. ఆ బండిలో స్టిక్కర్ లేదని చెప్పని ఆ టోల్ గేట్ లో ఆపుండేటువంటిది వాస్తవం, ఆపుండొచ్చు. అంటే ఎమ్మెల్యే బండిగా రికగ్నైజ్ చేయకుండా, అంటే ఎమ్మెల్యే లోపల తెలియదు కదా, ఎమ్మెల్యే అనేటువంటిది ఫేస్ కూడా అందరికీ తెలియదు కదా. ఎమ్మెల్యే చూస్తే దిగితే కూడా ఈయన పలానా ఎమ్మెల్యేని 175 స్థానాల్లో ఉండేటువంటి ఎమ్మెల్యేని గుర్తుపెట్టుకునేటువంటి స్థాయి అక్కడ
చాలా చిన్న పనిచేసేటువంటి వ్యక్తికి అంత అవగాహన అంత సామర్థ్యం ఉండకపోవచ్చు. ఎమ్మెల్యే నేను చెప్తే పంపించేసేదానికి కూడా స్కోప్ ఉంది ఆయన దిగి. ఇప్పుడు అటు కాకుండా ఎమ్మెల్యే డోర్ వేసుకునేది ఎమ్మెల్యే వెహికల్ అంటే లేదయ్యా ఎమ్మెల్యే వెహికల్ కాదు ఇది, ఎమ్మెల్యే వెహికల్ కి స్టిక్కర్ ఉంటది, ఆ స్టిక్కర్ ఉంటేనే మేము ఎమ్మెల్యే వెహికల్ కి పంపిస్తాం అనేటువంటిది జనరల్ గా అందరూ ఆనవాయితీ సార్. ఇప్పుడు మేము కూడా పోతుంటాం, అందరం పోతుంటాం, అందరూ వెహికల్స్ పోతుంటారు, ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంటే పంపించేస్తూ ఉంటారు సార్. ఎవరు అబ్జెక్షన్ చెప్పరు. వ్యాలిడిటీ స్టిక్కర్ ఉంటే పంపించేస్తాం, అది ఎమ్మెల్యే ఉండా లేకపోయినా సరే పంపిస్తా ఉంటారు. అది అన్ని టోల్గేట్లలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగేది. ఇక్కడ ఈ కేసులో ఎమ్మెల్యే కూర్చోన్నాడు, స్టిక్కర్ లేకపోయేసరికి ఆ బండిని ఆపిన మాట వాస్తవం. ఆపినప్పుడు దిగి గన్మెన్ దిగి అయ్యా ఎమ్మెల్యే గారు లోపల ఉన్నారంటే ఖచ్చితంగా పంపిస్తారు సార్, ఎందుకంటే వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉంది, ఎమ్మెల్యేకి ఎగ్జామ్షన్ ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేనే ఆపుతావా అని చెప్పని వాళ్ళని రచ్చకి పెరికి ఈ విధంగా కొట్టడం, అన్నటువంటి ఒక మహిళ మీద దౌర్జన్యం చేయడం అనేటువంటిది ఎంత నీచం, ఎంత ఇదో మనం అందరం కూడా గమనించాలి సార్. దీనికి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా స్పందించిన దాఖలాలు లేదు సార్. మీరు ఇంతకు ముందు కూడా అనంతపురంలో ఒక ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని దూషించినప్పుడు ఈ పత్రికలు అన్ని వస్తాయి, అన్ని పత్రికలు వస్తాయి సార్, అన్ని పత్రికల్లో అన్ని టీవీల్లో యాంకర్స్ చెప్తారు చంద్రబాబు నాయుడు గారు మండిపడ్డాడు, చంద్రబాబు నాయుడు గారు ఎగిరిపడ్డాడు, చంద్రబాబు నాయుడు గారు గుట్టు ఉరిమాడు, చంద్రబాబు నాయుడు కోప్పడ్డాడు, చంద్రబాబు నాయుడు ఎత్తులేశాడు అని చెప్పని ఈ యొక్క పత్రికల మూలంగా చెప్తా ఉంటారు. కానీ ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా ఆ ఎమ్మెల్యే పైన చర్యలు తీసుకోండి, ఆ ఎమ్మెల్యేని శిక్షించండి, ఎమ్మెల్యే పైన కేసులు పెట్టండి అన్నటువంటి దాఖలాలు ఇప్పటి వరకు ఎక్కడ నేను పత్రికల్లో చూడటమే కానీ సాక్షాత్తు వీడియో రిలీజ్ అయినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. చంద్రబాబు నాయుడు వాళ్ళ ఎమ్మెల్యే చేసిన తప్పుల పైన స్పందించినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా కనిపించవు. కాబట్టి మీరు ఏదన్నా మీరు ఉంటే నేను చూడకుండా ఉంటే ఏదైనా చూపిస్తే నేను అంగీకరిస్తాను. ఈ వ్యక్తి ఎమ్మెల్యే చంద్రబాబు కోప్పడ్డాడు, ఎగిరిపడ్డాడు, గుట్లు మేడు, కోప్పడి ఎర్రంగా చేసుకున్నాడు, అది చేయకున్నాడు, ఇది చేయకున్నాడు అని చెప్పని వాళ్ళ పత్రికలో రాయడమే కానీ చంద్రబాబు నాయుడు గారు స్పందించరు. సరే, ఆ పత్రికలో రాయడమే చంద్రబాబు నాయుడు గారు మాత్రం స్పందిస్తున్నారు. మరి వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఏమైపోయాడు? లోకేష్ బాబు ఏమైపోయాడు? ఆయన స్పందించడా? ఆయన గుడ్లు ఎర్రంజీడా? ఆయన కోప్పడ్డా? ఆయన ఏమి మిడిమిడి పడ్డా అనేటువంటిది మనం ఆలోచించాలి. ఇంకొకటి ఏంటంటే ఈ స్పందన దీంట్లో మన లోకేష్ గారు స్పందించడానికి వీలు పడుతుంది. ఎందుకంటే ఆయన 19 తెలిపాడు సార్, ఫారిన్ ట్రిప్కి వెళ్ళిపోయాడు. అనధికారం అసలుకి ఒక మంత్రిగా ఉండి అధికారులకు తెలియకుండా, రాష్ట్ర ప్రజలకు తెలియకుండా, ఏ సమాచారం లేకుండా ఈ రహస్యమైనటువంటి విదేశ పర్యటనలు ఏదో మనకు తెలియదు. ఈ రోజు సాయంత్రం వైజాగ్ లో ఆయన దిగాడు. ఏ ఫ్లైట్ లో దిగాడో, ఏ కంట్రీ నుంచి దిగాడో అధికారమైనటువంటి రికార్డులు లేవు, అధికారులకి ఏ అధికారులకి తెలియదు. ఈ నెల 19 పోయాడు, ఈ రోజు సాయంత్రం 4:30కి 5 గంటలకు ఫ్లైట్ దిగాడు. ఇన్ని రోజులు కూడా ఒక మంత్రి విదేశ పర్యటన పోతా ఉంటే ఏ విధమైనటువంటి సమాచారం లేకుండా, అధికారులకు తెలియకుండా, ప్రజలకు తెలియకుండా, జీవోలు లేకుండా రహస్య విదేశ ప్రయాణాల యొక్క ఆంతర్యం ఏమిటో తెలియదు. ఇందువల్లనే ఆయన స్పందించలేకపోయాడు. రేపు ఏమన్నా స్పందిస్తాడేమో, వచ్చి మన జనజీవన సంస్థలో కలిసిపోయి రేపు స్పందిస్తాడేమో. సార్, నేను ఒకటి చెప్తానుకున్నాను సార్. ఇప్పుడు యుగాలు ఉన్నాయి, ద్వాపర యుగం, త్రేతాయుగం, సత్యయుగం, ఇది కలియుగం. కలియుగంలో యుగానికి అధిపతి కలిపురుషుడు సార్. ఈ కలిపురుషుడు మీరందరూ ఇప్పుడు మీరు చాలా నిస్వార్థంగా, నిర్భయంగా, నిస్సంకోచంగా ఈ రోజు పెట్టారు చూడండి డిబేట్. నిజంగా నేను ఐ విల్ అప్రిషియేట్ మిస్టర్ సురేష్ సార్, నిజంగా మిమ్మల్ని గర్విస్తున్నాను సార్. నేను ఇప్పుడు ఇంత నీట్ గా పెట్టేటువంటి మీకు స్థానం తక్కువగా ఉంటుంది. అదే అధికార పార్టీలకు కొమ్ము కాసే వాళ్ళకి స్థానం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సార్ ఈ కలియుగంలో కలిపురుషుడికి కలియుగ అధిపతి ఆయనకి ఏమైనా వస్తాయంటే మానభంగాలు, మర్డర్లు, దొమ్మిలు, రక్తపాతాలు, అవమానాలు చేయడం, ఇటువంటి కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేసి వాళ్ళని బాగా ఉన్నత స్థాయికి తీసుకెళ్తాడు కలిపురుషుడు. మంచి కార్యక్రమాలు చేసేటువంటి మీలాంటి వాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకొని పోవడం కూడా ఆయన నచ్చదు, కలిపురుషుడికి నచ్చదు. ఇదే విధంగా ఈ తెలుగుదేశం పార్టీలో కూడా కలిపురుషుడు చంద్రబాబుకి ఇటువంటి కార్యక్రమాలు నస్తాయి సార్. వాళ్ళని ఏ విధమైనటువంటి కార్యక్రమాలు కానీ వాళ్ళని చెడ్డ పనులను చెప్పడం కానీ తెలియదు. ఎవరైతే దుర్మార్గం చేస్తారో, ఎవరైతే అరాచకం చేస్తారో, ఎవరైతే ఎదురు పార్టీ వాళ్ళని తింటారో, కొడతారో వాళ్ళకే పదవులు ఇస్తాడు, వాళ్ళని ఉన్నత స్థానంలో చూస్తారు. విమర్శించిన వాళ్ళని, నీతి నిజాయితీ ఉండే వాళ్ళని ఇక్కడ రాణించేటువంటి పరిస్థితి ఈ రాజకీయాలు లేదు. సురేష్ గౌడ్ గారు గమనించాలి. ఇవన్నీ కూడా నేను చెప్పేటి వాస్తవం. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చెప్తున్నా, లేకపోతే వేరే పార్టీలో చెప్తున్నా పక్కన పెడితే మీరు కూడా ఆలోచించి, మీరు అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు ఈ యొక్క దీన్ని మాత్రం మనం ఖండించాల్సిన అవసరం ఉంది. అదే సార్, ఒక స్టాండప్ కమిటీ ఏం చెప్పాడు సార్ ఆయన ఆ రోజు
బాధ్యత చెప్పాడు. ఈ రోజు నేను చూశాను వీడియో. ఆ రోజు అమర్నాథ్ గారిని తిట్టాడు, రోజా గారిని తిట్టాడు, తిట్టలేదు, కామెడీ చేశాడు. అది ఒక 10 మందిని నవ్వించడం అనేటువంటిది ఆయన ఆర్ట్ సార్. ఏదో ఒకటి చెప్పి 10 మందిని నవ్వించడం అనేటువంటిది ఆర్ట్. దాని వల్ల ఎదుటి వ్యక్తికి ఏమి కుండిపోయేది లేదు, కనిగిపోయేది లేదు, ఇదేదేం లేదు. అది ఒక జస్ట్ ఒక కామెడీ, 10 మందిని నవ్వించడం అనేటువంటి కామెడీ. దాంట్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కూడా చాలా మంది స్టాండప్ కమెడియన్స్ చాలా మంది వ్యంగ్యంగా మాట్లాడున్నారు సార్. దానికి ఎప్పుడు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎక్కడ కానీ రివెంజ్ చేసిన దాఖలాలు లేవు. ఒకవేళ ఉండుంటే నాకు చెప్పండి, నేను దాని గురించి నేను కూడా మాట్లాడతాను. కానీ ఈ రోజు బెంగళూరులో 2.5 సంవత్సరం తర్వాత వాళ్ళు ప్రత్యేకంగా ఆ కమెడియన్ ని కొట్టాలనే ఉద్దేశంతో టికెట్లు తీసుకొని పోయారు సార్. టికెట్లు తీసుకొని పోయి ఆడ కూర్చొని ఆ కమెడియన్ ఏ విధంగా దుర్మార్గంగా బిహేవ్ చేశారు. ఆయన ఏమన్నాడు, ఏం తప్పు కూడా అనలేదు సార్. ఆయన ఈ విధంగా ఒక రాయి తగిలితేనే ఐసీయూలో కూర్చుంటారు, ఇది బాంబు పేలితే ఆయన పోయి మరుసటి రోజు ఒక చట్టసభలకు వెళ్ళాడు, అసెంబ్లీకి వెళ్ళాడు అన్నాడు. అటువంటి ఒక పెద్ద స్ట్రెంత్ ఉండేటువంటి చంద్రబాబు కొడుకు ఈ నారా లోకేష్, ఆయన ఇంకా స్ట్రెంత్ ఉన్నాడు. అది మీకు గొప్పే చెప్పాలంటే. అవును, ఆ రోజు అంత పెద్ద ఒక సంఘటన జరిగితే ఆ సంఘటనలో నుంచి తలుపు తీసుకొని బయటకు వచ్చాడు కదా బాహుబలి మంత్రిగా చంద్రబాబు నాయుడు గారు. తీసుకొని అందరూ చూస్తున్నారు కదా, మరి అది గొప్ప విషయమే కదా ఆయన చెప్పింది. దీన్ని వక్రీకరించి ఆయన కొట్టాల్సిన అవసరం ఏంటి అనేటువంటిది నాకు అర్థం కాలేదు. ఇటువంటి నీచ సంస్కృతి రాజకీయంలో మార్పు రావాలా, సమూలంగా మార్పు రావాలి సార్. రాజకీయాల్లో ఇటువంటి నైతిక విలువలు కాపాడే విధంగా అన్ని పార్టీల్లో మార్పులు రావాలి సార్. రైట్.